Hello viewers, Namaste. This is Dr. Kavya, fertility expert, 49 Hospitals, Vizag branch. జనరల్గా ప్రెగ్నెన్సీ రావడం లేదు అంటే కొన్నిసార్లు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ రిఫర్ చేసినప్పుడు పేషెంట్స్ అనేవి చాలా అపోహలు ఉంటాయి. అంటే పేషెంట్కు ఉన్న అపోహలు వింటుంటేనే వీళ్ళు ఇలా ఆలోచిస్తున్నారు అని కూడా మనం అంటే వీ వోంట్ ఈవెన్ గెట్ దట్ థాట్స్ అనమాట. జనరల్లీ ఐవీఎఫ్ ప్రొసీజర్ అంటే అసలు ఎలాగ చేస్తారు అనేది పేషెంట్కి అవగాహన అనేది ఉండదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే మేడం అది చాలా పెయిన్ఫుల్ ప్రొసీజర్, ఆ ఇంజెక్షన్స్ మల్టిపుల్స్ తీసుకోవాలి, పెయిన్ ఏమైనా ఉంటుందని అడుగుతుంటారు. ఓసైట్ పికప్ అనేది ఒక సర్జికల్ ప్రొసీజర్, అంటే ఎగ్ అనేది బయటకు తీయడం అనేది. ఆ సర్జికల్ ప్రొసీజర్లో మైల్డ్ పెయిన్ అనేది ఉంటుంది, బట్ దట్ ఈస్ డన్ అండర్ అనెస్థీషియా. మత్తిచ్చి చేస్తాం కాబట్టి పేషెంట్ జనరల్గా కంఫర్టబుల్గానే ఉంటారు. సో ఓన్లీ మనం ఐవీఎఫ్ చేసుకున్నప్పుడు పెయిన్ అనేది రాకుండా ఉండడానికి మైల్డ్ పెయిన్ అనేది ఉంటుంది, నాట్ హై ఎండ్ ఆఫ్ పెయిన్ అనేది ఉంటుంది అనమాట. సెకండ్ అడిగేది ఏంటి అంటే మేడం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మేము ఆఫీస్ వదిలేసేయాలా, వీ హ్యావ్ టు టేక్ బెడ్ రెస్ట్, మేము ఏమైనా జాబ్కి రిజైన్ చేయాలా అంటుంటారు. ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది ఒక ప్రొసీజర్. అది కూడా ఆ ప్రొసీజర్లో మనం ఏం చేస్తామంటే ఒక బేబీని గర్భసంచిలోకి ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరుగుతుంది. గర్భసంచిలోకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత బేబీ అనేది ఇంప్లాంటేషన్ అయిన తర్వాత కొంచెం రెస్ట్ అనేది చెప్తాం, కానీ మరి కంప్లీట్లీ బెడ్ రెస్ట్ అనేది మేమేం పేషెంట్కి అనేది డైరెక్ట్లీ చెప్పము. సో కంప్లీట్గా వర్క్ వదిలేసి రిజిగ్నేషన్ ఇచ్చేసి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు అనమాట. నెక్స్ట్ వీళ్ళకి కామన్గా వచ్చే క్వశ్చన్స్ ఏంటి అంటే మనం జెనెటికల్గా బేబీస్ బాగుంటాయా, ఐవీఎఫ్ బేబీస్కి న్యాచురల్ ప్రెగ్నెన్సీస్ బేబీకి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా అని భయపడుతూ ఉంటారు. న్యాచురల్ ప్రెగ్నెన్సీ బేబీస్ ఎలా ఉంటారో ఐవీఎఫ్ బేబీస్ కూడా అలాగే ఉంటారు. ఐవీఎఫ్ అనేది ఏంటి అంటే ఒక పద్ధతి ద్వారా ఒక ల్యాబ్లో ఒక బేబీని మనం క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. ఆ బేబీని ఏదైతే క్రియేట్ చేస్తామో అది గర్భకోశంలో మదర్లోకి మనం పంపించిన తర్వాత బిడ్డ అతుక్కున్న తర్వాత ప్రోగ్రెషన్ ఆఫ్ ద బేబీ, అంటే బిడ్డ డెలివరీ అయ్యేదాకా న్యాచురల్ ప్రెగ్నెన్సీలో ఏం జరుగుతుందో టెస్ట్ ట్యూబ్ బేబీస్ కూడా అవే జరుగుతాయి. సినిమాలో చూపించినట్టు కాళ్ళు చేతులు ఏర్పడిన బేబీస్, కళ్ళు ఉన్న బేబీస్ అట్లా ఏమి మనం ట్రాన్స్ఫర్ చేయం. దట్ ఈస్ ఓన్లీ ఎ సెల్, అంటే ఒక చిన్న బాల్ లాగా ఉంటుంది. అది మనకి కంటికి కనిపించదు అసలు. ఆ కంటికి కనిపించిన బేబీని మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనే ప్రొసీజర్ ద్వారా లోపలికి పంపించడం అనేది జరుగుతుంది అనమాట. ఈ బేబీని లోపలికి వేసిన తర్వాత అతుక్కుంటుంది బేబీ. సో న్యాచురల్ ప్రెగ్నెన్సీ బేబీస్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయో, అంటే అరౌండ్ ఒక 3 to 4% రిస్క్ అనేది న్యాచురల్ ప్రెగ్నెన్సీస్లో ఏంటి అంటే కంజనైటల్ అబ్నార్మాలిటీస్ జెనెటికల్ అబ్నార్మాలిటీస్ వచ్చే అవకాశం ఏదైతే ఉంటుందో ఐవీఎఫ్ ట్రాన్స్ఫర్ బేబీస్ కూడా అదే రిస్క్ ఉంటుంది, కానీ అంతకన్నా హై రిస్క్ అనేది ఏమీ ఉండదు అనమాట. నెక్స్ట్ మేడం మాకు ఓన్లీ సిజేరియన్ అవుతుందా ఐవీఎఫ్ చేయించుకుంటే అని అడుగుతుంటారు. ప్రెగ్నెన్సీ 9 నెలలు ఎలాగుంది అంటే పేషెంట్ 9 నెలలు ఎలాగున్నారు, ఏం బీపీ షుగర్ ఏమైనా వచ్చిందా, బేబీ హెల్దీగా ఉందా, లేదా కొంతమంది 4 kgs ఉంటారు. సో ఆ అన్ని కండిషన్ని బేస్ చేసుకుని డెలివరీ అనేది డిసైడ్ అవుతుంది, కానీ ఐవీఎఫ్ బేబీ న్యాచురల్ ప్రెగ్నెన్సీ బేబీ అని చెప్పేసి నో వన్ విల్, అంటే ఈ డిజైన్ని బేస్ చేసుకుని ఎవరు అయితే డెలివరీ అయితే చేయరండి. సో ఇవన్నీ ఏంటి అంటే పేషెంట్కి ఉన్న అపోహలు. ఇంకొక అపోహ ఏంటి అంటే మేడం ఐవీఎఫ్ సెంటర్లో మా బేబీని ట్రాన్స్ఫర్ చేస్తారా, లేదు ఇంకేదైనా ప్రొసీజర్ చేస్తారని జరుగుతుంటాయి. సో జనరల్లీ ఏంటంటే ఇఫ్ యువర్ కపుల్ ఆర్ హ్యావింగ్ గుడ్ నెంబర్ ఆఫ్ స్పర్మ్స్ అండ్ oocyte నెంబర్ అంతా బాగానే ఉంది అంటే టెస్ట్ ట్యూబ్ బేబీ అనేది మీ బయాలజికల్ బేబీ ఉంటుందండి. ఓన్లీ సర్టెన్ కండిషన్స్ వేర్ దిస్ వీ కాల్డ్ ఎస్ డిక్రీజ్డ్ ఓవేరియన్ రిజర్వ్, అంటే అజూస్పర్మియా మేల్స్లో స్పర్మ్స్ లేకపోవడం, అంటే మీకు ఇన్ఫార్మ్ చేసిన తర్వాత విత్ కన్సెంట్ ఓన్లీ ఈ డోనార్ ట్రీట్మెంట్ అనేది జరుగుతూ ఉంటుందండి. ఇదంతా గవర్నమెంట్ ఆఫ్ లా ప్రకారమే వెళ్తుందండి. సో బయాలజికల్ బేబీ oocyte నెంబర్ అండ్ స్పర్మ్ నెంబర్ బాగున్నప్పుడు బయాలజికల్ బేబీ ఉంటుంది అనమాట. ఈ అన్ని అపోహలతో సగం మంది ఏంటి అంటే అసలు ట్రీట్మెంట్కే రారు, ట్రీట్మెంట్ ఎలాగుంటుంది అని చెప్పేసి. ఈ ట్రీట్మెంట్లో ఈ అపోహలు అనేవి ఫస్ట్ పక్కన పెట్టి దగ్గరలో ఉన్న డాక్టర్ని కన్సల్ట్ చేసి మీ అపోహలు ఇవి అని క్లారిఫై చేసుకుంటే అప్పుడు మనకి ట్రీట్మెంట్ అనేది వెళ్ళాలా వద్దా అని ఒక ఐడియా అనేది వస్తుంది అనమాట. సో టెస్ట్ ట్యూబ్ బేబీ ట్రీట్మెంట్ రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర ఉన్న హాస్పిటల్కి వెళ్ళి మీట్ అవ్వండి. థ్యాంక్ యూ వర్స్.